హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ బోల్. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఎలా ఉన్నారనేసి కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఈరోజు నా వెయిట్ లాస్ డైట్లో డే 15th ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. 14 days సక్సెస్ఫుల్గా చేయగలిగాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే. ఇంకా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి నేను నిన్న వ్లాగ్ చెప్పాను కదా. సో పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది బిజీగా అనేసి. ఈరోజు అయితే ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నుంచి వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. మార్నింగే ఇంకా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతున్నాయి వీడియోస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చాలా మంది అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారనమాట. సో మీకు నచ్చుతూ ఉంటే చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ వెయిట్ లాస్ జర్నీ ఎలా జరుగుతుందండి? కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఎలాంటి డైట్ చేస్తున్నారు? స్కిప్ చేసేసారా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మీ డైట్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అని మీకు ఇష్టమైతే కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఇంతవరకు కమెంట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఖచ్చితంగా ఇంకా మార్నింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. సో మీరు ఏ టైంలో ఎక్సర్సైజ్ చేస్తారు? వాకింగ్ చేస్తారా? ఎక్సర్సైజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారా? ఏది మీకు కంఫర్టబుల్ అనేసి కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ మాత్రం ఉండేలాగా చూసుకోండి డైట్లో. సో ఇంకా ఒక 2-3 days డైట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ కాలేదని మళ్ళీ నార్మల్ రొటీన్కే వచ్చేయద్దు. ఖచ్చితంగా ట్రై చేయండి. కీప్ ఆన్. వెయిట్ లాస్ ఒక రోజు మనకి రిజల్ట్స్ అనేది తెలిసలేదు. ఒక రోజు అంతా డైట్ చేసి ఇంకో రోజు వెయిట్ చెక్ చేసుకుంటే ఒక రోజులో అంత డిఫరెన్సెస్ ఉండదన్నమాట. ఖచ్చితంగా ఒక 10 days మీరు ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత స్కిప్ చేసేకపోవద్దు రిజల్ట్స్ రావట్లేదు అనేసి. కంటిన్యూగా చేస్తూ ఉండండి. మనకి వెయిట్ లాస్ డైట్ చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రేవింగ్స్ అవుతాయన్నమాట. నిన్న వ్లాగ్కి గీత మా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, మాకు మార్నింగే టీ ఇంకా బిస్కెట్ ఉండాలి, ఏం చేయాలి దాన్ని మానుకోవాలంటే అనేసి. ఖచ్చితంగా క్రేవింగ్స్ ఉంటాయండి. సో మనము కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో కావాలన్నమాట. సో ఇన్ని రోజులు మనం ఎలాగో తినింటాము, అట్లీస్ట్ ఇప్పటి నుంచి సో మన బాడీని హెల్తీగా మార్చుకుందాము, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుదాం అనేసి మనం స్ట్రిక్ట్గా అనుకున్నామంటే బరువు తగ్గించుకోవాలి అని మనసులో పడిందంటే మనకి, సో ఖచ్చితంగా ఎలాంటి క్రేవింగ్స్ వచ్చినా అదుపులో ఉంటామండి. సో నేనైతే ఒకప్పుడు మా ఇంటికి ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళనమాట, అద్దె ఇంట్లో. అప్పుడు మా ఇంటికి దగ్గరలోనే కిందనే అనమాట చిప్స్ షాప్ ఉండింది. చిప్స్ షాప్ అయితే సో అక్కడికి వెళ్ళేసి 100 grams చిప్స్ తెచ్చానంటే కూర్చొని మంచిగా టీవీ చూసుకుంటూ ఒక 40 minutesలో 100 grams చిప్స్ తినేసేదాన్ని అనమాట. అంత క్రేవింగ్స్ నాకు. ఇంకా వడలు చేసామనుకోండి, వడలు చేస్తే ఒక వాయి మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని వేడిగా తినేసాను అనమాట. అంత క్రేవింగ్స్ నాకైతే. కానీ నేను ఇంకా కాఫీ తాగేది అది కూడా నా ఫేవరెట్ అనమాట. ఒకప్పుడు పెద్ద లోట నిండా కాఫీ వేసుకొని బిస్కెట్ కానీ బ్రెడ్ కానీ లేదా దాంట్లోకి నంచుకునేకి మిక్చర్ కానీ సో ఇలా తినేదాన్ని అనమాట. నా హ్యాబిట్స్ ఒకప్పుడు ఎలా ఉండేది అనేసి. సో అలా తినడం వల్ల సో నేను ఎంత వెయిట్ ఉండేదాన్ని, 70-75 kgs ఉండేదాన్ని. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చి పీరియడ్స్ సరిగా రాక పిల్లలు పుట్టేకి అడ్డమైపోయేసి ఎంత సఫర్ అయ్యానండి అవి తినడం వల్ల. సో మనకు కొద్ది రోజులు ఓపిక పట్టి సో ఇవి మన హెల్త్ని ఫస్ట్ బాగా చేసుకోవాలని మనం స్ట్రిక్ట్గా స్టార్ట్ చేసామంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. ఎంత క్రేవింగ్స్ వచ్చినా కానీ అదుపు చేసుకోగలమండి. సో ఖచ్చితంగా మీరు డైట్ మాత్రం స్కిప్ చేసేకపోవద్దు, కంటిన్యూగా చేస్తూ ఉండండి. రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అనమాట. పోను చేస్తూ ఉంటే ఒక 15 days కంతా తగ్గిపోతాయి. ఇదిగోండి ఇంకా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అయితే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ 10 o'clockకి ఎగ్జాక్ట్గా చేసుకుంటాను. 10 o'clockకి. సో ఈరోజు అయితే గ్రీన్ టీ తీసేసుకుంటాను అనమాట. గ్రీన్ టీలోకి నేను మెంతులు కూడా వేసుకుంటానండి ఈరోజు. ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వెయిట్ లాస్కి అయితే. మెంతులు గ్రీన్ టీ లీవ్స్ అనమాట. సో దీంట్లో వాటర్ వేసి కొంతసేపు మరిగించుకొనేసి ఆకులో ఉండే రసము మెంతుల్లో ఉండే రసము బాగా వాటర్లోకి వచ్చేస్తుంది. కాసేపు బాగా ఉడికిచ్చేసి స్టాప్ చేసేయాల. నీళ్ళలో ఉండే రసం అంతా ఇంకుతుంది అనమాట వాటర్లోకి, ఆకులో ఉండేదంతా. ఇంకొంచెం వేడిగా ఉన్నట్లే
సో దీన్ని ఈరోజైతే నేను ఒక కొత్త హ్యాబిట్ మీకు చూపిస్తా ఉన్నాను. ఏంటంటే మలాసన్లో కూర్చొని ఈ విధంగా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తీసుకోవాలన్నమాట. మీరు వాటర్ కానీ మార్నింగ్ తాగుతారు కదా, ఫస్టింగ్ ఇన్ ద మార్నింగ్ అని చెప్తాం కదా, మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతాం కదా, అట్లా వాటర్ కానీ లేదా ఇట్లా ఫస్ట్ ఈ విధంగా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తీసుకునే వాళ్ళైతే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ కానీ ఇట్లా మలాసనంలో కూర్చొని తీసుకోండి. చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట మలాసన. ఈ విధంగా కూర్చుంటే మనకి టమ్మీ కూడా రెడ్యూస్ అవుతుంది, మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మనకి కాన్స్టిపేషన్ సమస్యలు ఏమన్నా ఉంటే మలబద్ధక సమస్యలు, సో దాన్ని తగ్గించేకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా అట్లా ఉంటే గిన సో బాగా తగ్గిస్తుంది అనమాట. ఈ రోజు నుంచి మలాసన రోజు చెయ్యాలి మార్నింగ్ అనేసి నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. వాటర్ కానీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ కానీ ఈ విధంగా తాగాలనేసి మీరు కూడా ట్రై చేయండి. పొట్ట తగ్గడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గేకి, కాన్స్టిపేషన్ తగ్గేకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆసన అయితే. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకున్నాను గ్రీన్ టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ సింపుల్ అనమాట. మ్యాంగో చియా పుడ్డింగ్, ఒక ఫుల్ మ్యాంగో అయితే కట్ చేసి దాని లోపల ఉండే గుజ్జంతా తీసేస్తాను. తర్వాత దీంట్లో ప్రోటీన్ పౌడర్ ఒక 1 స్కూప్. సో నేను రోజు ప్రోటీన్ పొడి ఇట్లా స్మూదీస్లో కానీ, వాటర్లోకి కానీ, బటర్ మిల్క్లోకి కానీ తీసుకుంటాను అనమాట. ఇంకా రోజు ప్రోటీన్ అది చాలా ఇంపార్టెంట్ బాడీకి అయితే. మనం డైట్ చేస్తానప్పుడు ఇంకా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్డే తీసుకోవాలా. మనం ఎన్ని కేజెస్ ఉంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మన ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలా. సో మన అంతా ప్రోటీన్ యాడ్ తీసుకుంటాం, 60 గ్రామ్స్ ప్రోటీన్ రోజు తినేక అవుతుందా. సో అందుకే నేను ఈ ప్రోటీన్ పొడి అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకున్న కొద్దిగా వాటర్ వేసేసి, చియా సీడ్స్ అయితే ఒక 30 మినిట్స్ ముందు కొద్దిగా వాటర్ వేసి ఒక 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకోండి అనమాట. తర్వాత దీంట్లోకి కాచిండే పాలు ఒక 3 టేబుల్ స్పూన్లని, మరీ ఎక్కువ కాకుండా ఊరికే అట్లా కలుపుకుంటాను నేను. ఒక 1 టేబుల్ స్పూన్ హనీ, కొద్దిగా మిల్క్ వేసి చియా సీడ్స్లోకి కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా మ్యాంగో, ఇంకా మ్యాంగోలోకి ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ పైన వేసేసాను. తర్వాత పైన అయితే చియా సీడ్స్ ఈ పుడ్డింగ్ వేసేస్తాను చియా సీడ్స్ అయితే. తర్వాత ఇంకొంచెం మ్యాంగో పేస్ట్ అనమాట, లేస్ లాగా ఇట్లా వేసాను అనమాట. ఫైనల్గా అయితే ఇగో ఇది మ్యాంగో చియా పుడ్డింగ్ అయితే రెడీ. ఇంకా నా జతలో ఇంకా మా జెస్సీ కూడా ఉంటుంది కదా, నేను ఒకటి తింటే ఇంకా తనకి ఎట్లా పాపం అనేసి ఇంకా కొన్ని పాలు ఉన్నింది కదా, ఆ పాలు కొన్ని ఉంటే ఆ పాలు ఇంకా హనీ ఒక మ్యాంగో ఫుల్ వేసి తనకు కూడా ఈ విధంగా జ్యూస్ వేసాను అనమాట. ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు మనము వండినవే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటివి ఈజీగా అయిపోయేలా కూడా ట్రై చేస్తూ ఉండండి. కుక్ చేసిన ఫుడ్ కంటే మనకి కుక్ చేయని దాంట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువ విటమిన్స్ కానీ ఏదన్నా కానీ ఉంటాయన్నమాట, సాలడ్స్ కానీ అట్లా. సో ఈరోజు చియా సీడ్స్ కదా, సో చియా సీడ్స్లో మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. స్కిన్కి కానీ, మనం వెయిట్ లాస్కి కానీ, మన హార్ట్ హెల్త్ బాగుండే కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకుండా ఉండే కూడా చియా సీడ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. హార్మోన్స్ కూడా బ్యాలెన్సింగ్గా కూడా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండింది చియా పుడ్డింగ్ అయితే. ఇంకా ఇదైతే లంచ్. సో లంచ్లోకి అయితే ఈరోజు సాలడ్ చేసుకుంటా ఉన్నాను. సాలడ్ క్యారెట్, కుకుంబరు, టమోటో, ఆనియన్ ఇట్లా కట్ చేసి దీంట్లోకి అయితే పెప్పరు, సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇది నా సింపుల్గా అయితే. సో ఇంకా దీంట్లోకి అయితే సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత వేయించి పెట్టుకోండి కొన్ని పల్లీలు, సో ఇవన్నీ ఒక 1 టేబుల్ స్పూన్ ఉంటాయండి. ఇదిగో మా జెస్సీ కూడా నా కోసం హెల్ప్ చేస్తుంది అనమాట, ఇది చేసేకి, సాలడ్ చేసేకి. ఇంకా ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉత్తు వెజిటేబుల్స్, పెప్పర్, సాల్ట్ వేసుకొని తింటే అంత టేస్ట్ అనిపడవు అనమాట. ఇట్లా ఈ నట్స్, సీడ్స్ ఇట్లా వేసుకుంటే గిన మధ్య మధ్యలో తగులుతా ఉంటాయి అనమాట. అది వేయించి వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పచ్చిగా తినకపోదట్లే వేయించి తీసుకోండి. ఇదిగోండి ఇంకా నేను మార్నింగ్ అయితే మా హస్బెండ్ వాళ్ళకి పులిహోర చేశాను. మా రిషి రోజు పులిహోర కావాలమ్మనిందనమాట స్కూల్కి. సరే అనేసి వాళ్ళకి లంచ్ బాక్స్కి పులిహోర చేసింటి. ఇంకా అది ఈరోజు నేను మధ్యాహ్నం తీసుకుంటాను. యాక్చువల్లీ ఈరోజు మా జెస్సీని స్కూల్కి జాయిన్ చేపిస్తాను అనేసి నేను నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, ఈరోజు జాయిన్ చేపిద్దాం అనేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రెడీ అయ్యేసి, తర్వాత డబ్బులు కూడా డ్రా చేసుకొచ్చి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని
వెళ్దాము అనేపాటికి ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేసి ఆ స్కూల్ ఏం బాగాలేదు, వద్దు జాయిన్ చేయించేది, ఇంకొక స్కూల్ చూద్దాము మంచి స్కూల్ అని చెప్పారనమాట. యాక్చువల్లీ ఈ స్కూల్ అయితే నేను సెలెక్ట్ చేసింది అయితే ఇంటికి దగ్గర, నాకు వాకబుల్ ఉంటుంది, త్వరగా వెళ్ళి త్వరగా రావచ్చు అనేది నేను సెలెక్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్కి ఏమో నచ్చలేదనమాట ఆ స్కూలు. సరే అనేసి ఇంకా నిలిచిపోయేసాము. ఇంకా మా రిషి స్కూల్ నుంచి 3:30కి అంతా వచ్చేసింది. తను రాగానే ఇంట్లో దానికి భోజనం పెట్టేసి ఇంకా సాయంత్రము చిన్న షాపింగ్ మా జెస్సీ నేను ఇద్దరం వచ్చామన్నమాట. 10 నిమిషాల్లో షాపింగ్. ఏమైందంటే మార్నింగ్ ఐరన్ చేస్తా ఉంటే ఐరన్ బాక్స్ వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఐరన్ బాక్స్ లేదనుకోండి, రోజు ఐరన్ కంపల్సరీ చేయాలి. మా రిషి యూనిఫామ్, ఇంకా మా హస్బెండ్ షర్ట్లు ఉంటాయి కదా పిల్లలు, అన్నీ ఐరన్ చేయకుంటే బాగుండదు. ఇంకా ఐరన్ బాక్స్ తీసుకుందామని వచ్చాను. ఇంకా దీంతో పాటు పంకిన్ సీడ్స్ కూడా అయిపోయింది. ఇంకా పంకిన్ సీడ్స్, ఇంకా మా జెస్సీ ఏమో లిచ్చీ ఫ్రూట్ కావాలండి, లిచ్చీ ఫ్రూట్స్, ఇంకా కొన్ని డేట్స్ కూడా ఉండలేదన్నమాట. మా పిల్లలకి డేట్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా కొన్ని డేట్స్ ఎప్పుడైనా స్నాక్స్ అడుగుతా ఉంటారు కదా అప్పుడప్పుడు అనేసి డేట్స్ అట్లా తీసుకొని 10 నిమిషాలు అంతే స్టార్ బజార్లో ఉండేసి త్వరగా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇది నా డిన్నరు. సో లిచ్చీ ఫ్రూట్ తర్వాత డేట్స్ తెచ్చానని చెప్పాను కదా, అది తీసుకున్నాను డిన్నర్లోకి. అయితే నాకు కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా దీంతో పాటు ఇవి కూడా పెట్టేసుకున్నాము. మఖానా, రోస్టెడ్ మఖానా, కొంచెం ఉప్పు కారము నెయ్యి వేసి మఖానా వేయించి పెట్టానమాట. ఇంకా అవి ఇంకా ఉప్పు శనగలు అంటాం కదా, సో ఉప్పు శనగలు. సో ఇట్లా అనమాట నా డిన్నర్ అయితే, సింపుల్గా ఫిల్లింగ్గా అయిపోయేలాగా. సో దీంతో ఏం చేసా ఇదనమాట ఈరోజు నా డిన్నర్లోకి అయితే. లిచ్చి, తర్వాత ఇది వచ్చేసి పూల్ మఖానా, ఇంకా ఇది వచ్చేసి ఉప్పు శనగలు అంటాం కదా అవి, తర్వాత ఇక్కడైతే ఒక 3 డేట్స్ తీసుకున్నా. ఇది నా స్నాక్స్ కమ్ డిన్నర్ అనమాట. సో మనకి స్నాక్స్ టైంలో ఆకలిస్తూ ఉంటుంది కదా, సో స్నాక్స్ టైంలో తినే కూడా ఇది బెస్ట్ ఆప్షను. ఆకలినప్పుడు ఏది పెడితే అది కాకుండా మంచి హెల్దీ ప్రోటీన్ అండ్ అలాగే మనకి వెయిట్ ఎక్కువ కాకుండా ఉండే కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ మఖానా ఉన్నాయి కదా, సో దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో మన వెయిట్ లాస్ ని ఫాస్ట్ కూడా చేస్తారు అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ టైంలోకి అయితే. సో నేనైతే డిన్నర్గా తీసేసుకునేస్తాను. ఈ పిల్ల అయితే ఈ లిచ్చీ ఫ్రూట్స్ని తెచ్చినప్పటి నుంచి ఒక 1/2 kg తినేసి ఉంటుంది ఈ పిల్ల ఒకతేను. అంత ఇష్టం అనమాట లిచ్చీ ఫ్రూట్స్. దీనికోసమే యాక్చువల్లీ దాంట్లో తెచ్చినాము. అనేసి మీకు ఇష్టమా? నీ ఫేవరెట్ ఫ్రూట్ అది? అవునా? ఫేవరెట్ అన్ని కేజీ ఫ్రూట్స్ ఒకేసారి తినకూడదు తల్లి, ఓకేనా? ఓకే, నేనైతే ఇంకా నా డిన్నర్ ఫినిష్ చేసేస్తాను. చూడాలా రేపు ఎంత వెయిట్ లాస్ అయింటాను అనేసి. నేను నిన్న వెయిట్ చెక్ చేసుకున్నప్పుడైతే వెయిట్ 58.7 ఉన్నింది. ఇంకా 1.5 kg తగ్గేస్తే నా టార్గెట్ అయితే రీచ్ అయిపోతుంది. ఈ మధ్య ఎందుకో చాలా స్లో అయిపోతుంది అనమాట వెయిట్ లాస్ అనేది. సో కొంచెం ఫాస్ట్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది, త్వరగా నా టార్గెట్ అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. సో మీ వెయిట్ లాస్ ఎలా జరుగుతుంది ఏంటి కమెంట్ ద్వారా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిందైతే నేను రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. మీ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో రేపటి వీడియోలో వెయిట్ ఎంత తగ్గింటానో రేపు వీడియో మిస్ చేయకండి. రేపు వీడియోలో కలుద్దాం. బాయ్.